మాజీ మంత్రి అంబటి రాంబాబుకి జుట్టు నెరిసినా కూడా బుద్ధి మారలేదని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. అలాగే 2024 ఎన్నికల్లో 5 పార్టీల మద్దతుతో గెలిచానన్న వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. మీరందరూ కలిసి వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. దమ్ముంటే ఆపుకోండి అని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా నా నమస్కారం. ఈరోజు మీడియా ముందుకు రావడం గత 2 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన గురించి, అదేవిధంగా నియోజకవర్గం గురించి మాట్లాడడం 2 పాయింట్లు నిన్న జరిగిన విషయానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ 1, అంబాటి రాంబాబా లేదంటే సంబరాల రాంబాబా అందరూ అనేది ఈ మధ్యకాలం సంబరాల రాంబాబు అంటారు. మీ అందరికీ ఒక మీడియా సోదరుడికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సంబరాల రాంబాబు, అంబాటి రాంబాబుకి మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటికేమైనా గుర్తించినారా? ఏదైనా తేడా కనబడిందా? మీడియా సోదరుడు క్వశ్చన్కి ఆన్సర్ లేదు కదా. నేను చెప్తా చూడండి. అది కూడా మీకు ఎట్లా తెలుసు పాపము, నాకు తెలిసిన విషయాలు. అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయాలు బయటపడినాయి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట అనేసి. అప్పుడు ఆయనది కటింగ్ ఎట్లుందంటే నల్లగా ఉండే జుట్టు. ఆ నల్లగా ఉన్న జుట్టుని అది బయటపడే లోపల 1 వారానికే తెల్లగా అయిపోయాడు జుట్టంతా. ఏమి అని ప్రశ్నిస్తే ప్రజలందరూ వయసు అయిపోయింది పాపం సంబరాల రాంబాబుకి, ఇంకా నా గురించి ఏం పట్టించుకోరు ప్రజలందరూ, దాన్ని మర్చిపోతారని చెప్పి వైట్గా తయారైపోయాడు. వైట్గా తయారైనాడు కానీ బుద్ధి మారలే. అదే బుద్ధితోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అనురాకు నేను అనడం జరిగింది. మరి ఆ బుద్ధి మరి ఎందుకు సంబరాల రాంబాబు మరి మతి సిమిల్స్ కోల్పోయినావా? నియోజకవర్గంలో 1 సంవత్సరానికి 6 రోజులు గుంటకల్ నియోజకవర్గానికి నా బంధువర్గం అయితే ఎవరైనా పలకరించింటాను అనుకో. 5 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? 30 రోజులు నా బంధువర్గాన్ని నేను పలకరించాను. నువ్వు ఎంత 365 అంటే 359 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎన్ని రోజులు? అందరికీ మీరు అందరూ లెక్కేసుకుని ఆయనకి చెప్పండి. ఆయన అన్ని రోజుల పరిపాలన నియోజకవర్గంలో చేసి కేవలం 30 రోజుల్లోనే వచ్చి చరిత్ర సృష్టించి ఓడించానయ్యా రాజమౌళి ప్రసాద్. నీకు అర్థమైందే లేదు తెలు. ఇది అర్థం చేసుకో. నువ్వు ఏదో మొగోడు అంటివి. మీకు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన అనుకునింటే మీరందరూ కూడా రాజకీయంగా అస్సలకి మీకు 2 వెంకటేశ్వర నామాల లెక్క 2 నామాలు తెల్ల నామాలు ఒకటి ఉన్నాయి 11. మధ్యలో ఒక ఎర్రనామం పెట్టింటే 111 అవుతుండే. మీరు కూడా ఎందుకు 111 పెట్టలేదంటే మీరు వెంకటేశ్వర స్వామికి 5 సంవత్సరాల్లో మీరు మీ భక్తి మీరు ఏమనుకున్నారు ఏకతో కానీ ఆ లడ్డు ప్రసాదాల పైన రకరకాలుగా అవాంతలు వస్తున్నాయి. మరి ఆ రోజు మీకు శిక్ష వెంకటేశ్వర స్వామి శిక్ష ఇచ్చేదానికే 175 సీట్లకి 164 సీట్లు అంటే కేవలం 11 సీట్లకి ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి మేము అందరినీ కన్నుతో చూసి మీకు 11 సీట్లకి ఇచ్చాడయ్యా రాజమౌళి. నువ్వు ఏదో ఎక్కడి నుంచి వచ్చి ఏదో సినిమా డైలాగులో ఆ డైలాగులో నీవు ఆ డైలాగులు కొడితే కాదయ్యా. ఆడ పెద్ద ఆయన వరదరాజు రెడ్డి 22,750 ఓట్లతో గెలిచాడు. మరి మీకు తెలుసో లేదో, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కన్ను దృష్టి పెట్టింటే 24లో మీకు 3 సీట్లు వచ్చేది. ఎందుకంటావా? మీరు మా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది జస్ట్ దగ్గరలో ఓడిపోయినారు. 3 నామాలే మిగిలేదు. మీకు ఇంకా 11 వచ్చినవి. ఇదంతా మీరు పక్కన పెట్టుకొని ఈ రాజకీయంగా అది కాదు, ఒక్కరిని ఎదుర్కొనేదానికి 5 మంది వచ్చి ఈరోజు మాట్లాడడం జరిగింది.
గ్యారెంటీ. ఇక్కడ అనంతపురం రెడ్డి కావచ్చు, తాడపత్రి రెడ్డి కావచ్చు, పొద్దుటూరు రెడ్డి కావచ్చు, ఇంకా ఈ వగేర వగేర వీళ్ళందరూ కూడా రేపు 29లో ఉండండి అయ్యా. ఒక పైన ఒక బీసీ పైన దండయాత్ర కాదు, మీకు రాబోయే రోజులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పెద్ద ఆయన దృష్టి పెడతాడు. ఖచ్చితంగా మా లోకేష్ అన్న దృష్టి పెడతాడు. ఇప్పుడు ఏదో ఒక రాజమల్లి ఇంకో మాట అన్నాడు, రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం క్యాండిడేట్లు గెలిపించుకోవాలా, 10 ఎకరాల అమ్మినాశింత లేదు గెలిపించుకోవాలా అంటాడు. ఓరి నా సామిరంగా, ఇది మరి ఈ గుంటకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి తెలుసో లేదో నేను ఒక మాట అడుగుతున్నా. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు 24లో ఒక్కొక్క క్యాండిడేట్కి 30 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టినాడు. దాదాపు 30 కోట్లు అంటే 30 ఇంటూ ఎంత అవుతుందప్ప, 200 అనుకో, 200 అనుకో, 200 ఇంటూ 30 కోట్లు, 6,000 కోట్లు ఖర్చు అయినాయి. రేపు 29లో జగన్మోహన్ రెడ్డి 6,000 కోట్లు కాదు కదా, 60 రూపాయలు కూడా ఈడు. మీరేమన్నా రాజమౌళి ఏమంటాడు, 10 ఎకరాలు అమ్మైనా క్యాండిడేట్లు గెలిపించుకోవాలా అంటాడు. అబ్బా భలే చెప్పావయ్యా రాజమౌళి. క్యాండిడేట్లని ఏదో నామినేషన్ అయిపోయాడంట, నామినేషన్ అయిపోయాడంట. వారిని నీ వాళ్ళు రేపొద్దు మా అభివృద్ధి చూశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందయ్యా. ప్రజలు అక్క చెల్లెమ్మని అడిగితే ఓటు ఎవరికి వేసామంటే తెలుగుదేశం తప్ప, సైకిల్కి తప్ప మేము ఏమిటికేమో అంటారు. ఎందుకమ్మా అక్కమ్మ అంటే 4,000 రూపాయలు పింఛను, 6,000 రూపాయలు పింఛను, 10,000 రూపాయలు పింఛను, 15,000 రూపాయలు పింఛను తీసుకుంటే ఇంకెవరికే వెళ్ళన్నా అని ప్రజలు అంటున్నారమ్మా. ఇంక మీకు ఓటు ఎట్లా పడుతుంది అయ్యా? రేపు స్థానిక దానికే మీ వాళ్ళందరూ తోక ముడుచుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళంతకు వాళ్ళే నామినేషన్ వేసేకి రారు. నువ్వేమో అంటావు, నువ్వు 10 ఎకరాలు అమ్మలేవు, జగన్ దుడ్లు వేయలేడు. కాబట్టి ఇది వీటికే సమాప్తం. రేపు ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేసే హక్కు ఈ 5 కోట్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరొకసారి 5 కోట్ల ప్రజలకి వేడుకుంటున్నా, అమ్మా 5 కోట్ల ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా, అన్నదమ్ములారా, ప్రజలారా, ఈరోజు అభివృద్ధికి 2 కళ్ళగా చూస్తున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క అభివృద్ధి,